బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హైదరాబాద్ మెట్రో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. వాద ప్రతివాదుల నుంచి వాదనలు వింది. 2022లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశామని న్యాయమూర్తి ముందు తప్పు ఒప్పుకున్న హైదరాబాద్ మెట్రో ఇప్పుడైతే ప్రమోట్ చేయడం లేదని వివరించింది. కౌంటర్ ఫైల్ చేసేందుకు సమయం కావాలని హైదరాబాద్ మెట్రో కోరింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న డీజీపీ జితేందర్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ని, జీహెచ్ఎంసీ కమిషనర్ని తొలగించాలని ప్రతివాదుల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు వారి విన్నపాన్ని తిరస్కరించి ప్రతివాదులుగా కొనసాగించింది. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హైదరాబాద్ మెట్రో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. వాద ప్రతివాదుల నుంచి వాదనలు వింది. 2022లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశామని న్యాయమూర్తి ముందు తప్పు ఒప్పుకున్న హైదరాబాద్ మెట్రో ఇప్పుడైతే ప్రమోట్ చేయటం లేదని వివరణ ఇచ్చింది. కౌంటర్ ఫైల్ చేసేందుకు సమయం కావాలని హైదరాబాద్ మెట్రో కోరింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న డీజీపీ జితేందర్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని, జీహెచ్ఎంసీ కమిషనర్ని తొలగించాలని ప్రతివాదులు తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు వారి విన్నపాన్ని తిరస్కరించి ప్రతివాదులుగా కొనసాగించింది.